దీనికోసం సిట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని మేము చెప్తున్నాం. ఎందుకంటే మీరు స్కీములు అమలు చేయలేదని చెప్పి మా నాయకుడు క్రిషాంక్ మాట్లాడినప్పుడు మీరు బేడీలేసి తిప్పని పోలీస్ స్టేషన్ లేదు, తిప్పని కోర్టు లేదు. ఇవాళ మేము అడగదలుచుకున్నాం, ఇంత పెద్ద అత్యాచారం జరిగినప్పుడు మీరెందుకు మాట్లాడట్లేరు? ఎప్పుడు రిమాండ్ చేయాలి? ఒకవేళ పోక్సో చట్టం ప్రకారము అబ్బాయి దొరకకపోతే అబ్బాయి తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేయాలి. మీరెందుకు అరెస్ట్ చేయట్లేరు? నువ్వు ఇవాళ బండి సంజయ్ మా రావణ్ణను, మా నాయకుడిని నువ్వు నోటికొచ్చిన మాటలు అన్నావు. నువ్వు కేసీఆర్ కొడుకువేనా అని అడిగినావు. నీకు సిగ్గు శరం లేదు. తెల్లారేసరికి నీ కొడుకు మీద ఇంత పెద్ద నింద ఆ అమ్మాయి వాళ్ళు పెట్టుకున్నారు. ఇది బీఆర్ఎస్ కు సంబంధం లేదు. అమ్మాయి పోయి ఏమని చెప్పుకున్నది పోలీసులకు? నాతో తిరిగిండు, నాతో అన్ని చేసిండు, తర్వాత మాట్లాడుతుంటే దాటేస్తున్నాడు. ఈ 6 నెలల నుంచి ఈ సంగతి బండి సంజయ్ గారికి కూడా తెలుసట. సంగప్ప అనే మనిషిని మీడియేటర్ కూడా పంపిండట. మరి మేము అడగదలుచుకున్నాం, చిన్న చిన్న కేసులల్లా సోషల్ మీడియాలల్లో పోస్ట్ చేస్తుంటే మమ్మల్ని పోలీస్ స్టేషన్లు తిప్పడమేంది? ఇంత పెద్ద నేరం జరిగితే ఇవాళ ముఖ్యమంత్రి గారు నిద్రపోతున్నారా? ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని ఇవాళ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా, బాపు కేసీఆర్ కట్టిన అంబేద్కర్ సాక్షిగా మేము ఇక్కడ నిలదీయదలుచుకున్నాం. ఇవాళ మహిళా లోకం మొత్తం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. తక్షణమే ఇవాళ బెయిల్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కోర్టులో అది తేలిన తర్వాత రిమాండ్ చేసే బాధ్యత ఈ గవర్నమెంట్ కుందని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.